వంటల్లో ఫస్ట్ వంట చేయడానికి మన ముందుకి రాబోతున్నారు అంతఃపురం ఫేమ్ బ్యూటిఫుల్ శ్రీలత గారు. శ్రీలత గారు, ప్లీజ్ వెల్కమ్. ఏం చేయబోతున్నారు శ్రీలత గారు ఈ రోజు? నాకు ముందుగా అయితే రావడానికి చూడగానే ఎంత హ్యాపీగా అనిపించిందంటే కదా, పండుగ వాతావరణం మరి సెలబ్రేషన్స్ కదా 2000 ఎపిసోడ్ మనకి. అంత పండుగ అంతా ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది. 2000 ఎపిసోడ్స్ మిమ్మల్ని చూస్తుంటే డ్రెస్సింగ్ వావ్ సూపర్. మీరు కూడా సూపర్ గా తయారై వచ్చారు, చక్కగా మహారాణి లాగా వచ్చేసారు. మరి ఇంతకీ వంట ఏం చేయబోతున్నారు ఈ రోజు? మహారాణి అన్నారు కదా, మష్రూమ్ రాణి. మష్రూమ్ రాణియా? మష్రూమ్ మహారాణి చేసారా? ఎస్, మష్రూమ్ మహారాణి. ఎందుకంటే నేను అంతఃపురం నుండి వచ్చాను కాబట్టి మష్రూమ్ రాణి. అంటే ఇది వదలరా ఎక్కడికి వచ్చినా, సీరియల్లో రాణియే, వంటల్లో మహారాణి అంటారా? సరే, అక్కడ నుంచి వచ్చామంటే 5 years నుంచి అలా ఉండిపోయింది మా బాడీలో. ఓకే, మరి మష్రూమ్ మహారాణి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ మహారాణి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. సో ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేద్దాం. నువ్వే కానీ గీత హరితేజ్ ఎక్కడ? అంటే గీతకి ఫోన్ వచ్చిందంట, హరితేజకి కాలు నొప్పి ఉంది, మంజుష తను చేసి తిన్న వంట అరక్క కొంచెం కడుపు నొప్పి ఉందంట. అంటే ఈ లోపల వీళ్ళు ఇలా ఉన్నారు కదా, సరే అలా వంటలోనే కాక యాంకరింగ్ లో కూడా చెయ్యి కాలు అన్ని వేద్దామని. చెయ్యి కాలు అన్నయ్యా? అంటే యాంకర్ ఉండాలి కదా. కరెక్టే కరెక్టే. కాబట్టి స్నిగ్ధ సూపర్ గా చేస్తుంది కాబట్టి ఓకే చేద్దాం. మనం కూడా పిలిస్తే బాగుంటుంది. పిలుద్దాం. సో ముందు అందరికి నువ్వు చేసే డిష్ గురించి రాయల్ గా ఇంట్రడక్షన్ ఇద్దామని. ఇంట్రడక్షన్ ఆల్రెడీ ఇచ్చేసారు ఇందాకే. అదే మన ఏంటబ్బది, మష్రూమ్ మహారాజా. మహారాజా కాదు, మహారాణి. మష్రూమ్ రాజాని ఎందుకు అనాలి, మహారాణి అని ఎందుకు అనకూడదు? నేను ఒప్పుకోను. బల్ల గుద్ది స్టవ్ గుద్ది చెప్తాను, మహారాజా అన్న. నువ్వు రానివి కదబ్బా. అందుకే కదా రాణి వచ్చింది కాబట్టి మహారాణియే. మష్రూమ్ మహారాణి. రాణి చేస్తుంది కాబట్టి మష్రూమ్ మహారాజా. లేదు, ఇక్కడ రాణి చేస్తుంది కాబట్టి మహారాణి. రాణిలు డామినేషన్ ఎక్కువైపోతుందబ్బా. సరే అదంతా ఎందుకు, మష్రూమ్ మహారాణి ఎందుకు అంటారో రాజుగారినే పెడతాం. అది బెటర్ అబ్బా. రాజుగారు అన్న దానికి రాజు అని పేరు పెట్టారు. ఓకే రాజుగారు, ఇందాక నుంచి స్నిగ్ధ అడుగుతుంది మహారాణి ఎందుకు ఉండాలి, మహారాజా ఎందుకు ఉండకూడదు, అది దానికి మీరే కరెక్ట్ గా ఆన్సర్ చేయండి. ట్రెడిషనల్గా చేసే ఐటెం కాబట్టి దానికి కొన్ని ఫిక్స్డ్ నేమ్స్ ఉంటాయి. సో దాంట్లో మనం వేసే పదార్థాలను బట్టి నేమ్స్ ఫిక్స్ అయిపోతాయి. సో ట్రెడిషనల్ ఐటమ్స్ కాబట్టి మనం అలాగే చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మష్రూమ్ మహారాణి ఏమన్నా బాగుందా అసలు? బొకే పట్టుకొని మీకు వెల్కమ్ చెప్తామని మీరేమో గబుక్కుని ఇక్కడికి వచ్చేసి ఏమిటి డిస్కషన్ జరుగుతుంది? మనలో మనకి మొహమాటాలు. ఇదిగోండి మీకోసం బొకే పట్టుకొని తిరుగుతున్నాం కదా. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా ఏం జరిగింది ఇక్కడ? ఏం జరగలేదండి. ఓకే, మరి మహారాణికి కావాల్సిన పదార్థాలు అన్ని చూసేసారా? మష్రూమ్ మహారాణికి కావాల్సిన పదార్థాలు. శ్రీలత గారు వంట చేస్తారనమాట. ఓకే చేస్తారండి? ఎస్. ఓకే స్టార్ట్. ఓకే, సో శ్రీలత గారు ఫస్ట్ ఏం వేస్తున్నారు అందులో? ఇది వెన్న అండి. అది వెన్న. ఓకే, నెక్స్ట్ ఆయిల్ వేసి వెన్నను కూడా కలుపుతారు అలాగా. ఓకే, ఫస్ట్ మసాలా దినుసులు కొంచెం. ఓకే, ఆనియన్స్. మీకు వంట వచ్చేస్తుంది ఇక్కడ? అంటే అది పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నారు. ఎంత పచ్చిమిర్చి స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బెటర్. ఆబ్వియస్లీ మా ఉప్పు కారాలు ఎక్కువ. అంటే ఎవరైనా వేస్తే మీరు వేసుకుని తింటేనా? ఎవరిని వేసినా అందులో కారం వేయడం మా చేతికి బాగా వచ్చాను. అవునా? అమ్మాయి మంచిగా ఏంటి వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇది బ్రౌనిష్ వచ్చే వరకు. ఓకే, సాల్ట్ స్పూన్. నెక్స్ట్ వేసేసారు ఉప్పు కారం. ఇలా ఎర్రగా మటమట మండిపోవాలి అసలు. మంట కడుపులో మంట. మళ్ళీ ప్రాబ్లం నాకే కదా. చూడండి అక్కడ ఎర్రగా చక్కగా ఎంత బాగుందో. ఇంకా యాడ్ చేస్తున్నారు.
శ్రీలత గారు ఎప్పుడు భారీ భారీ డైలాగులు చెప్తూ ఒకళ్ళని బెదిరిస్తూ అలా చూస్తుంటారు కదా, ఇక్కడ ఇలా వంట చేస్తుంటే మన ఆడియన్స్ కి కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగ్ గా ఉంటుంది. పర్లేదులేండి, సింక్ లో నాన్ సింక్ ఉంటే బాగుంటుంది. సింక్ లో నాన్ నాన్ సింక్. ఓకే, ఇది ఏం పేస్ట్ అండి? ఇది కాజు పేస్ట్. కాజు పేస్ట్. ఓకే. సో కంప్లీట్ అయిపోవచ్చింది కదా, దగ్గర. ఫినిషింగ్ ఫ్లేవర్ వచ్చేసింది కంప్లీట్ గా. ఓకే, ఇప్పుడు మష్రూమ్ వేసేద్దాం. ఓకే. వేసేద్దామా? ఓకే. సో చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. మష్రూమ్. కుక్క గొడుగు లేదా అంటారు పుట్టగొడుగులు కుక్క గొడుగులు వండుకోరు. సో లాస్ట్ గా గరం మసాలా, ధనియాల పొడి. ఎస్, కొంచెం వాటర్ వేయాలి. ఓకే. మగ్గాలి కదా అందుకని. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుని మొత్తం మగ్గిచ్చేయాలి. మగ్గించండి. ఓకే ఓకే, చూద్దామా? ఎస్. గుమగుమలాడిపోతుంది. చూడ్డానికి అయితే ఎంత బాగుందో. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ గా క్రీమ్ వేసేద్దాము. మళ్ళీయా? ఓకే, మరి శ్రీలత గారు వంట అయిపోవచ్చింది. కాంపిటీటర్స్ చూడు ఎలా చూస్తున్నారు కదా. ఏంటి అలా అంటే మీకన్నా దీనికన్నా బాగా చేద్దామని చూస్తున్నారా, లేకపోతే మన వంట వీక్ కాదు, అవుతుంది? ఈ వంట గురించి మీ అభిప్రాయం ఏంటి? వంట గురించి అంటే అన్ని చాలా ఫ్లేవర్స్ యాడ్ చేశారు దాంట్లో. కాజు కానీ అండ్ క్రీమ్, చాలా బాగుందా చూడడానికి? బటర్ అన్ని యాడ్ చేశారు. ఇంకా దానికన్నా గట్టి పోటీ ఇవ్వాలనేసే మేము మా మీరున్నారా? yes, ఓకే, obviously. శ్రీలత గారు అంటే మీ వంట అయిపోయింది, ఇప్పుడు దాన్ని చేయడానికి వెళ్ళదు, ఆల్రెడీ ప్లాన్స్ లో వాడు ఉన్నారు కాబట్టి అక్కడ కూర్చొని బాగా వేస్తున్నారు. ఏవేవైతే వేస్తారో అవన్నీ నేను ఆల్రెడీ వేసేసాను. సో ఎంత వరకు వచ్చినట్టు అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనా? డిష్ అవుట్ చేద్దామా? యమ్మీగా అలా ఉంది. డెకరేట్ చేసేది. ఓకే. క్యారెట్ ఫ్లవర్స్. డెకరేషన్. ఎస్. మష్రూమ్ మహారాణి రెడీ. ఓకే, టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ మహారాణి తయారు చేసే విధానం: ఒక పాన్ లో కొద్దిగా వెన్న, నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగాక జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన మష్రూమ్స్, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ మహారాణి రెడీ.